రాష్ట్రంలో మంత్రులు ఐఏఎస్ల మధ్య యుద్ధం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఐఏఎస్ల మాటల ఆధారంగా మంత్రుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా వైఎస్ ప్రభుత్వం ద్వారా అక్రమంగా సంపాదించిన జగన్ ఆస్తులను రికవరీ చేయాలని తెలిపింది. రాష్ట్రంలో ఐఏఎస్లు మంత్రుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు చెప్పారు. గుంటూరుకు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్లు మంత్రుల వివాదం వలన రాష్ట్రం ప్రజలకు తీరని నష్టం కలుగుతోందన్నారు. ఐఏఎస్ల ఆరోపణల ఆధారంగా మంత్రుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి నిర్ణయాలు, జీవోలు, పేర్లన్నీ బయటపెట్టాలన్నారు. అవినీతిలో భాగస్వామ్యులైన బొత్సతో పాటు ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని తెలిపారు. చాలా సుస్పష్టంగా 2004-2009 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి కార్యక్రమానికి మేము మాత్రమే కాదు, మంత్రులు కూడా బాధ్యత వహించాలనేటువంటి విధానంలో మాట్లాడారు. పరిపాలనలో ఒక ప్రధానమైనటువంటి భాగమైనటువంటి బ్యూరోక్రసీ మంత్రులు భాగం ఉందని చెప్పిన తర్వాత ఎంతకంటే పెద్ద ఎవిడెన్స్ అక్కర్లేదు. ఇది కూడా దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ వెరీ బిగ్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ చాలు మంత్రుల్ని బాధ్యం చేయడానికి, మంత్రుల మీద కేసులు పెట్టడానికి కానీ, మంత్రుల మీద చర్యలు తీసుకోవడానికి కానీ, మంత్రులను అరెస్ట్ చేయడానికి. జగన్ ను మల్టీ మిలియనీర్ ని చేసేందుకు ప్రజల ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులకు వైఎస్ అప్పచెప్పారని యనమల ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కిరణ్ స్పందించి జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ కూడా ప్రోకోలో వచ్చినటువంటి ఆస్తులు అనేటువంటిది సాక్షాత్తు రాజశేఖర రెడ్డి కేబినెట్ లో ఉండేటువంటి మంత్రులు చెప్తూ ఉంటే ఆస్తులు ప్రాపర్టీస్ కానీ అసెట్స్ కానీ ఎందుకు అటాచ్ చేయడం లేదు, ఇంకా ఎందుకు సంశయిస్తున్నారని అడుగుతున్నాం. అసెట్స్, లయబిలిటీస్ అన్నీ కూడా అటాచ్ చేయాలి, అదేవిధంగా సీజ్ చేయాలి. ఆ పవర్ వాళ్ళకి అదేవిధంగా క్రిమినల్ లయబిలిటీ కింద క్రిమినల్ యాక్షన్ సిబిఐ వాళ్ళు కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం మంత్రులకి, దాంట్లో ఉన్నటువంటి సంబంధంలో మంత్రులకి లేదు, అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం ఒకే ఒక రాజశేఖర రెడ్డి కూడా తీసుకెళ్ళాలి. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దేవేందర్ గౌడ్, ప్రతిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు, ఎరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. 13 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం నిర్వహించిన రావణ పద్య నాటకం అందరినీ అలరించింది. సమరానికి ఆకుతి నా సోదరుడు దుమ్మకలు శంకు సాధించాలని చేరారు. తులకి అది మీద భయంకరుడు అవలేదేవా నా పిలపై లంకా సామ్రాజ్యానికి సార్వభౌములు కావలసిన నీకు కలుగుతోటలు నాకు హృదయ క్షోభను కలిగిస్తుంది. అరండల్పేట 10వ లైన్లో అరుణాచలం ప్యాలెస్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, భారతీ సోప్ వర్క్స్ అధినేత మాణిక్యవేల్ చేతుల మీదుగా అరుణాచలం ప్యాలెస్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ దర్శకులు కె విశ్వనాథ్, ఎమ్మెల్సీలు రాయపాటి శ్రీనివాస్, లక్ష్మణ్ రావు తదితరులు హాజరయ్యారు. మధ్యతరగతి ప్రజానీకానికి తక్కువ ధరకే ఫ్లాట్స్ అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కన్నా సూచించారు. జిల్లా పరిషత్లో ఈరోజు ప్రజా వినతులు స్వీకరించారు.
అదనపు జేసీ శారదాదేవి ఫిర్యాదులను స్వయంగా ఆలకించారు. పరిష్కార చర్యలకు అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో జెడ్పీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ వ్యక్తిగత భూ సమస్యల పరిష్కారం కోరుతూ బాధితులు అర్జీలు సమర్పించారు. అడవి తక్కెళ్లపాడు సమీపంలోని కన్నా లక్ష్మీనారాయణ కాలనీ మహిళలు జేసీని కలిశారు. గత 10 ఏళ్ల నుండి నివసిస్తున్న తమను ఖాళీ చేయాల్సిందిగా డీఈ బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ 72 కుటుంబాల వాళ్ళు ఇల్లు వేసుకొని ఉండమని ఇచ్చిన తర్వాత మేము ఆ ల్యాండ్లోకి వెళ్ళి ఇల్లు వేసుకుంటుంటే డీఈ అనే అతన్ని ఇంకొక అతన్ని పంపించాడు మా దగ్గరికి. ఆ డీఈ అనే అతను వచ్చి ఇది మాది, మేము 2,000-5,000 కోట్లకు కొన్నాము, ఆ కొన్న దాన్ని మొత్తం మీదే దీనికి మేము కాపలా ఉన్నాం, వేస్తానికి ఇల్లేదని ఆడవాళ్ళని ఎట్టబెడితే అట్ట అవమర్యాదగా మాట్లాడి నాకు గొడవ చేస్తా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. తర్వాత మేము వేసుకొని కష్టపడి పసిపిల్లలతో ఉండాం. మమ్మల్ని 10 సంవత్సరాలు పెట్టి స్వర్ణభారత నగర్లో వేస్తే అక్కడ అక్రమంగా ఎంఆర్ఓతో చేతులు కలిపి నాయకులు అనే వాళ్ళు అమ్ముకుంటున్నా వాళ్ళని ఏం చేయకుండా ఈ 72 కుటుంబాల వాళ్ళని మహా బాధ పెడుతున్నారు. మాకు ముందు ఇక్కడ ఇచ్చారు పొత్తూరు దగ్గర మార్చేయమని కలెక్టర్ గారు సంవత్సరం అవుతుంది రాసి రామాంజనేయులు గారు ఆయన మాట కూడా పెడచెవును పెట్టి ఎంఆర్ఓ గారు మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురిచేసి పిడుగురాళ్ల మండలం జనపాడు గ్రామంలో 6 ఎకరాల తన పోరంబోకు భూమిని ఆక్రమించేందుకు బెదిరిస్తున్న ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థ నిర్వాహకునిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఎలమంద అనే రైతు ఫిర్యాదు చేశారు. మా నాన్నగారు తర్వాత నేను పోరంబోకు రెవెన్యూ పోరంబోకు దాన్ని మేము సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు బినామీ పేర్ల మీద వరికూటి అశోక్ బాబు అంటే ఆక్స్ఫర్డ్ అతను స్కూల్ కట్టించి అక్కడ ఉంటున్నాడు. బినామీ పేర్ల మీద 150 ఎకరాలు కొని వాళ్ళ పేర్ల మీద పెట్టి దానికి నీళ్లు బండెట్టుకోవటం నేను చేసుకున్న దాంట్లో అతని కాలువ తీసి దౌర్జన్యంగా క్రెయిన్ కింద తొక్కిస్తానని బెదిరించాను. ఎందుకంటే వీళ్ళు అక్కడ తహసీల్దార్ గారికి కూడా వీళ్ళు పంచాయతీలు పెడతారు మేము పోతే. ఈ సేవా కేంద్రాల్లో ఇక నుండి బిల్లుల చెల్లింపు సులభతరం కానుంది. క్రెడిట్ డెబిట్ కార్డులతో బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని జాయింట్ కలెక్టర్ యువరాజ్ ప్రారంభించారు. ఈ సేవా కేంద్రాల్లో బిల్లుల చెల్లింపు కోసం ఆధునిక పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇప్పటి వరకు డబ్బులు తీసుకెళ్లి మాత్రమే బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. కానీ ఇక నుండి క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించే సౌకర్యం అన్ని ఈ సేవా కేంద్రాల్లో ప్రవేశపెట్టారు. ఈ సౌకర్యాన్ని కలెక్టరేట్ ఈ సేవా కేంద్రంలో జేసీ యువరాజ్ ప్రారంభించారు. కేవలం 2% అదనంగా ఖర్చయినప్పటికీ ఈ సౌకర్యం ద్వారా వినియోగదారులకు బిల్లులు చెల్లింపు ఎంతో సులభంగా ఉంటుందని జేసీ వివరించారు. దానిలో అందరూ ఈ రోజు వరకు ఉన్న సర్వీస్ ఏమంటే దాని ఉన్న సర్వీసెస్కు వాళ్ళు క్యాష్ తీసుకొచ్చి ఆ సర్వీసెస్ని వాడుకోవాలి. మరి సపోజ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ పేమెంట్ కానీ మిగతా పేమెంట్స్ కానీ వాళ్ళు క్యాష్లో పే చేయాలి. సో హైదరాబాద్ తర్వాత మన జిల్లాలో ఉన్న 18 ఈ సేవా సెంటర్లో 16 ఈ సేవా సెంటర్లో ఈ రోజు నుంచి మనము క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ మూలంగా వాళ్ళు పేమెంట్ చేసేదానికి యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఈ ఫెసిలిటీ మనం ఈ రోజు ఇక్కడ పెడుతున్నాము. దీని ద్వారా ఏమిటంటే ఒక 2% ఎక్స్ట్రా ఛార్జ్ అవుతాయి కానీ అసలు మీరు క్యాష్ తీసుకురావాల్సిన అవసరం ఉంటే డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తోనే చేసుకోవచ్చు. దీని మూలంగా మనకు క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా ఎందుకంటే కొన్ని చోట్ల మనకు ఒక రోజుకు 30 లక్షల నుంచి. బీఈడీ అధ్యాపకుల కోసం సెయింట్ జోసెఫ్ బీఈడీ కళాశాలలో సెమినార్ కమ్ వర్క్ షాప్ నిర్వహించారు. 2 రోజుల పాటు సెమినార్ కొనసాగనుంది. సెయింట్ జోసెఫ్ మహిళా బీఈడీ కళాశాలలో కౌన్సిలింగ్ ఎవరికి ఎందుకు ఎలా అనే అంశంపై జరిగిన సెమినార్ కమ్ వర్క్ షాప్ ను డాక్టర్ నిరంజన్ రెడ్డి, డాక్టర్ ట్రీజా, డాక్టర్ అరుణ ప్రారంభించారు. సమాజ పరిస్థితుల దృష్ట్యా యువత చెడు మార్గాలు పడుతోందని, ఈ నేపథ్యంలో వారికి దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల అవగాహన కోసం సెమినార్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నేటి యువత భవితకు మానసిక ఆరోగ్యం ముఖ్యమని చెప్పారు. కౌన్సిలింగ్ గైడెన్స్ ఇచ్చి విద్యార్థులలో జీవితం పట్ల సరైన దృక్పథం, అవగాహన పెంపొందించాలని కోరారు. వర్క్ షాప్ వివరాలను సైకాలజీ విభాగం రీడర్ డాక్టర్ అరుణ వివరించారు. యాజ్ ఎడ్యుకేషన్ పర్సన్స్ మేమేం చేయొచ్చు ప్రివెంటివ్గా, ముఖ్యంగా ఈ మానసిక రుగ్మత పెరగకుండా కారణాలు ఏంటో తెలుసుకుని ఆ కారణాల దగ్గరే కొంతవరకు పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయటం కానీ, పిల్లల చిన్న సమస్యలతో డీల్ చేయటం కానీ ఇవి చేయడానికి అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ సెమినార్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. చిల్డ్రన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎట్లా కౌన్సిల్ చేయాలి అన్నది టీచర్స్ని ఎడ్యుకేట్ చేయటం, అలాగే
టీచర్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో ట్రైనింగ్ కాలేజెస్ బిఎడ్ కాలేజెస్లో ఉన్న స్టాఫ్ ప్రతి కాలేజ్ నుండి ఒకరు వస్తే బాగుంటుంది మినిమం అనుకుని మేము అందుకోసమని ఇది ప్లాన్ చేసాం ఈ సెమినార్ వర్క్షాప్. సిటీ ఈవినింగ్ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.